అయితేనే గెలవాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కూటమి మీద గెలిస్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కిక్ ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. రైట్. కీర్తన గారు, ఆఫ్టర్ లాంగ్ టైం ఏంటి చిన్నపరెడ్డి గారి కామెంట్స్ ఇవి? అసలు ఢిల్లీలో ఎందుకు పెట్టారు? ఢిల్లీ సేనట లేకపోతే ఇంకోటట 21 వస్తుంది, ఏమైనా గొప్ప? దేశ ప్రధాని గారి ఇంటికి వస్తే గొప్ప? మరి ఏది గొప్ప, ఏది గొప్ప కాదు? అందరికీ నమస్కారం సార్. ముందుగా టీపీ డిబేట్లకి చాలా దూరంగా ఉన్నందుకు మేము బాధపడతాం, చాలా మిస్ అయ్యాం కూడా. అండ్ అందరినీ ఈరోజు కలుసుకోవడం నిజంగా ఆనందంగా ఉంది. చిన్నపేట ముఖ్యంగా ఫస్ట్ డిబేట్ అన్నతో గొడవ పడ్డానికి వచ్చినట్టుంది. అన్న, ఒక మాట మీరు అంటున్నారు, కాంప్రమైజ్ అనే పదమే జగన్మోహన్ రెడ్డి గారి లైఫ్ హిస్టరీలో లేదంటారన్న. ఎలక్షన్ గెలిచిన తర్వాత ఫస్ట్ మాటే ప్రత్యేక హోదా గురించి ఆయన ఏం మాట్లాడారు, కేంద్ర మెడలోంచైనా తీసుకొని వస్తానని చెప్పి, గెలిచిన తర్వాత ఆయన ఎలా మాట మార్చాడు, వాళ్ళకి ఫుల్ మెజారిటీ ఉంది, వాళ్ళు మనం ఇప్పుడు ఏం చేయలేం సార్ ప్లీజ్ సార్ అని అడుక్కోవడం తప్ప అన్న ఎలా మాట్లాడారో అది మర్చిపోతుంది. ఫస్ట్ వెనక్కి తిరిగి మాట్లాడిన మాటే ప్రత్యేక హోదా గురించి. జగన్మోహన్ రెడ్డి గారే అలా కాంప్రమైజ్ అయ్యింది. మీరు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కాంప్రమైజ్ అన్న పదమే ఆయన డిక్షనరీ లేదు, ఆయన పెద్ద వీరుడు ధీరుడు అంటే అది కాదు కదా. ఎందుకంటే మనం గతం చూసుకొని మాట్లాడాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు జనసేన పార్టీని గల్లీ సేన అంటున్నారు. గల్లీ సేన అని మీరు ఈ రోజు చెప్తున్న జనసేన పార్టీ తొక్కితేనే అధపాతాళానికి వెళ్ళి 151 నుంచి 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఈ రోజు బాబాబు ప్లీజ్ బాబు అని అడుక్కుంటూ మీరు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుక్కుంటున్నారు ఈ రోజు మీ జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీని. సో ఈ గల్లీ సేనకి ఎంత స్టామినా, ఎంత స్ట్రెంత్ ఉందో మీరు అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అధపాతాళానికి తొక్కుతారన్న వర్డ్ ని మీరు కోట్ చేస్తూ ఇప్పటికీ మీరు రాజకీయంలోకి ఎదగలేక మీ పార్టీ నాయకులు నిరుత్సాహంతో ఎలా తిరుగుతున్నారు, ఎంత ఫ్రస్ట్రేషన్ లో పవన్ కళ్యాణ్ గారు మీరు వచ్చి మాట్లాడుతున్నారు, అది కూడా మర్చిపోకండి. మీ నాయకులు ఎవరు బయటకు వచ్చి మాట్లాడినా ఒకే ఒక టార్గెట్ అంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే, ఆయన వ్యక్తిగత జీవితం మాత్రమే. ఇప్పటికి కూడా విధానపరంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయలేకపోతున్నారు. ఆయన మిమ్మల్ని విధానపరంగానే టార్గెట్ చేశారు, రాష్ట్ర ప్రజల కోసమే నిలబడ్డారు. సో జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారిని ఎటువంటి విధంగా మీరు కంపేర్ చేసి మాట్లాడకండి. పవన్ కళ్యాణ్ గారి స్టామినా వేరు, ఆయన ఇచ్చిన దిశానిర్దేశం వేరు ప్రజలకి. సో నేను ఒకటే మాట చెప్తాను, ఢిల్లీ పెద్దల్ని కలవడము, ఢిల్లీ పెద్దల్ని మాట్లాడించడము అంటే మనం విగ్రహాలు ఇచ్చి మన కేసుల కోసం వెళ్ళడం కాదు. మనం రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రానికి ఉపయోగపడే కార్యక్రమాల కోసం ఎందుకు ఢిల్లీకి వెళ్తున్నామో ఏ రోజు కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ముందుకు వచ్చి చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు వెళ్ళున్నా మీరు గమనించండి. మీరు కళ్ళు మూసుకొని మాట్లాడితే నేను చెప్పలేను, కానీ రాష్ట్ర ప్రజలకి అయితే క్లియర్ గా తెలుసు. ఒక్కసారి ఇప్పుడు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ ముందుకు వచ్చి ఇందుకు వెళ్తున్నాను ఢిల్లీకి, ఇవి కనుక్కొని వచ్చాను, ఇవి మాట్లాడని ఏ రోజు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ కి రాలేదు. ఒకవేళ కేసులు తవ్వినప్పుడు మాత్రమే, ఎస్పెషల్లీ అవినాష్ కేసు వచ్చినప్పుడు మాత్రమే ఆయన వెళ్ళేవాడు. ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇచ్చేవాడు, ఒక ఫోటో తీసుకుని వచ్చేవాడు. ఇది రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు, ఎవరు మర్చిపోలేదు. కాంప్రమైజ్ అన్న పదానికి మొదటి నిదర్శనం ఎవరన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. యూటర్న్ అంటే ఎవరు చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. సో ఇప్పుడు ఏంటి ఢిల్లీలో ప్రధానంగా ఢిల్లీ అంశం? సార్ అది ఢిల్లీలో మా పార్టీ మీటింగ్ సార్, దాన్ని వీళ్ళు ఎందుకో గించుకుంటున్నారు, కానీ దానికి దీనికి సంబంధం ఏంటి సార్? మా పార్టీ నాయకులు దిశానిర్దేశం చేయడం, ఎలా అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలని మనం ఎలా కోరుకుంటున్నామో, రాష్ట్ర ప్రయోజనాల గురించి కూడా ఆలోచిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ల తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, అలాగే పార్టీ కార్యక్రమాలలో ఎలా మనం చురుగ్గా పాల్గొనాలి, ప్రజలకు ఎలా మంచి చేయాలి, దేశ ఔన్నత్యాన్ని చాటుతూ సమగ్రతను అలాగే నేషనాలిటీని మనం ఎలా కాపాడాలి అనే అంశాల మీద ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించడం జరిగింది. అలాగే ఆయన పూర్తిగా అది పార్టీ మీటింగ్, దట్టు దేశానికి ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ప్రసంగం మొత్తం మీరు గమనిస్తే ఈ రోజు కేవలం మన యూనిటీ మీద, ఇంటిగ్రిటీ మీదే ఉంటది. అలాగే నేషనాలిటీని డెవలప్ చేస్తూ ప్రతి ఒక్క నాయకుడు ముందుకు సాగాలి, ఇక్కడ మన సొంత ప్రయోజనాల కోసం మనం పని చేయట్లేదు, పార్టీ స్టాండ్ కూడా ఎంతసేపు దేశం కోసమే ఉంటుంది, ఎక్కడికైనా మనం వెళ్లే హక్కు మనకుంది. అలాగే తెలంగాణ విషయాన్ని కూడా గతంలో మీరు చూసారు సార్, ఆయన రాకూడదని ఎలా రిస్ట్రిక్ట్ చేశారు. సో మీరు ఆపడానికి ఎవరు? భారతదేశంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు, ఏ అంశం మీదైనా మాట్లాడే హక్కు ప్రతి ఒక్క పౌరుడికి ఉంటుంది. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అవుతూ దాన్ని పాటించాలి తప్ప మీరు ఒక మోనార్కిజం లాగా ఫాలో అవుతూ మేము ఇలాగే ఉంటాం, అలాగే పని చేస్తాం అంటే కుదరదు. పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా దీని గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎక్కడ ఏ పార్టీని భుజం రాయడమో, ఏ పార్టీకి సపోర్ట్ చేయడమో, ఏ నాయకత్వాన్ని బలపరచడమో కాదు. ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం ఒకటే, ప్రజలకి మార్పు తేవాలి, ప్రజా పరిపాలన మనం వాళ్ళు ఇష్టం పూర్వకంగా జరిగే విధంగా ఉండాలి, తను ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలి, అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని తీసుకుపోవాలి, దేశం ఐక్యతగా ఉండాలి. ఆ అంశాల మీద ఈ రోజు ప్రస్తావించాలి. నిజంగా ఇదందరికీ ఒక దిశానిర్దేశం, ఒక నాయకుడు ఎలా ఉండాలి, అతను ఎలాంటి మెసేజ్ ప్రజలకు ఇవ్వాలి, అలాంటి మెసేజ్ పార్టీకి ఇవ్వాలి. దీంట్లో వీళ్ళకి వచ్చిన బాధ ఏంటని నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన గురించి ఇక్కడ మేము వ్యతిరేకిస్తూ మాట్లాడలేదు, లేదు ఏదైనా ఒక చెడు విషయాల గురించి అక్కడ ప్రస్తావించలేదు. జస్ట్ అభివృద్ధి గురించి, అలాగే మనం తీసుకోవాల్సిన చర్యల గురించి, మన యూనిటీ గురించి, మన ఇంటిగ్రిటీ గురించి మాత్రమే మనం మాట్లాడుతూ ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం మొత్తంగా పూర్తయింది.
సో మా నాయకులైనా తీర్మానం చేసిన ప్రతి అంశం కూడా ఒక రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు ఆ ఇంటిగ్రిటీ మీదనే ఉంది సార్. ఇట్స్ క్లియర్ కట్టింగ్. ఏంటి జనసేన విలీనం అని ఈయనేదో జ్యోతిష్యం చెప్తున్నారు సార్. మీరు ఆయన వైసీపీ విలీనం అంటే ఇంకా ఆయన హర్ట్ అయ్యి ఎవరి మీదకి పోవాలో అర్థం కాక జనసేన పార్టీ మీదకి వచ్చారు. కానీ జనసేన పార్టీ ఎందుకు విలీనం చేస్తుంది సార్? ఫస్ట్ థింగ్ ఆలోచించాల్సింది, అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్న పార్టీ, ఈ రోజు ఎన్డీఏ కూటమి ఏర్పడడానికి కీలకమైన పార్టీ. అలాగే నరేంద్ర మోడీ గారి మన్ననలు, ఆయన ఎంతో అభిమానించే నాయకులు, ముఖ్య నాయకులుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. లోకేష్ కొడుకును పలకరించడానికి వచ్చారని తెలుగుదేశం వాళ్ళు అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారిని పలకరించడానికి వచ్చారని చెప్పేసి అంటా ఉన్నారు. మీరు చెప్తా ఉన్నారు కదా, ఇంటిగ్రిటీ కోసం, భారతదేశం కోసం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారని. భారతదేశం కోసం కాదమ్మా, తెలుగుదేశం కోసం పవన్ కళ్యాణ్ గారు పాటుపడేదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి మాటలు మీరు ఈ మధ్య అధికార ప్రతినిధిగా పక్కన ఉన్నారు కాబట్టి మీకు వినపడట్లేదు అట్టుంది. తెలుగుదేశం మాత్రమే 15 సంవత్సరాలు పరిపాలిస్తుంది, దానికి మీరు మాత్రం జెండా కూలీలుగా ఉంటారని చెప్పేసి 10 సార్లు సారే చెప్పారు, మేము చెప్పలే ఇక్కడ. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కాంప్రమైజ్ అయ్యారు అనే దానికి ఈ రోజు మీకు వచ్చినటువంటి మెజారిటీ తోటి కనుక ఉన్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు మెడల్ వచ్చి ఖచ్చితంగా తెచ్చేవాళ్ళు. ఆ రోజు మా మీద ఆధారపడి గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్ మా మీద ఆధారపడి రాలే. ఈ రోజు మీ మీద ఆధారపడి గవర్నమెంట్ ఉంది. ఇవాళ మీరు ప్రత్యేక హోదా ఇస్తారా ఎవరా? ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్ కోసం మేము బయటకు వస్తామని మనగాడి మాట చెప్పే అవకాశం చెప్పమని మీ నాయకుడిని ఢిల్లీలో ఉన్నాడు కదా పోయి. అది మీరు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి మీరు రీచెక్ చేసుకొని మాట్లాడాలి సార్. జనసేన పార్టీ ఎన్నో ఏళ్ళగా పోరాటాలు చేస్తూ ఒక గుర్తింపు పొందిన పార్టీ, ప్లస్ మేరకు ఎన్నికల్లో వాయిస్ వస్తుంది కదా, ప్రజల మన్నన పొంది ప్రజల అభిష్టం మేరకు ఈరోజు అధికారంలోకి వచ్చిన నాయకుడు, అలాగే అధికారంలోకి వచ్చిన పార్టీ. మీకు అలాగే ఒక విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారితో మీరు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా కంపారిజన్ చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. మీరు పవన్ కళ్యాణ్ గారిని ఒక జెండా కూలీగా ఎలా వర్ణిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఒక నాయకుడు మాట్లాడుతున్నప్పుడు నేను సైలెంట్ వీడియో రావట్లేదండి, సిగ్నల్ లేదా? ఐ డోంట్ నో సార్, నాకైతే క్లారిటీగా వస్తుంది మీ వాయిస్ అయితే. మీ వాయిస్ వస్తుంది, ఫోటో ఫ్రీజ్ అయిపోయింది. సరే వంశీ గారికి ఇవ్వండి సార్, నెక్స్ట్ టైం నేను మాట్లాడతాను. చెక్ చేసుకోండి వంశీ. ఓకే సార్. వర్మ గారు గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. ఏం జరుగుతుంది? ఏ విషయం సార్? కాంగ్రెస్ లో వైసీపీ విలీనం అని చెప్పి మీరేమైనా ట్రోల్ చేస్తున్నారా? మీ మీద కూడా చాలా అనుమానాలు వస్తున్నాయట, వీళ్ళకి కావాలని చేస్తున్నారు, అది సింహం సింగిల్ ఒక్కరితోనే వెళ్తారు, ఏవైనా జనసేన లాంటి పార్టీలు విలీనం చేస్తే చేసుకుంటే తప్పించి మాకు అవకాశం లేదు. చిన్నప్పటి గారు అన్నీ చెప్పారు కదా, మీరు విన్నారు, ఇంక మళ్ళీ నేను చెప్పడం ఏముంది అందులో. ముందుగా మీకు బాలా గారికి, చిన్నపరెడ్డి గారికి, కీర్తన గారికి, 99 వీక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ దిక్కుతోచక ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో వారికి వారే చేసుకుంటున్నటువంటి ప్రచారాలు. మాకంత టైం లేదు, రాష్ట్రాభివృద్ధిలో మేము బిజీగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందా, లేదంటే ప్రజాశాంతి పార్టీతో విలీనం అవుతుందా, లేదంటే ఇంకేదైనా చేస్తుందా అనేది మాకు అనవసరమైనటువంటి సబ్జెక్టు. సరే, ఇందాక చిన్నపరెడ్డి గారు మళ్ళీ సింహం సింగిల్ గా వస్తుంది, మా అన్న సింహం, మా అన్న పులివెందుల పులి అంటే ఆయనేమో నేను కాక్రోచ్ని అనుకుంటా కూర్చున్నాడు. మనం చూశారు కదా, నేను కాక్రోచ్ని, ఆంధ్రప్రదేశ్లో నేను కాక్రోచ్ని అని అన్నాడు ఆయన. సో ఇట్లాంటి విషయాల్లో వైఎస్ఆర్